సాయంకాలపు శనార్థులు ఈ గొప్ప అవకాశాన్ని చేతులొగ్గి మాకు ఈ అవకాశాన్ని అందించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మా కాసిం గారికి, అదేవిధంగా వేదిక ముందు చాలామంది పెద్దలు ఉన్నారు, అందరికీ పేరు పేరున 10 ఏళ్ల పద్ధతి జోడించి 10,000 శనార్థులు తెలియజేసుకుంటూ, పెద్ద ఆయన మా తాతగారు డాక్టర్ చుక్కా సత్తయ్య గారి పెద్ద అబ్బాయి, పేరు అంజనేయులు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి డోల్ మీద సతీష్ ఉన్నాడు, తాళానికి శ్రీనివాసు, తర్వాత మా తాత మల్లయ్య గారు. ఇదంతా ఒక ఫ్యామిలీ. ఈరోజు ఈ సాయంకాలం వేళ మీ ముందు బీరప్ప కథ, గొర్రెల మందను ఏ విధంగా బీరయ్య దేవుడు సంభాళించుండు అనే అంశాన్ని, చాలా తక్కువ సమయం ఉన్నది కాబట్టి ఆ తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సంతోషం. శ్రీ హరి జగతి శారదమ్మ దళి జయ్యకి విఘ్నేత దళి చోట నిలిపి గన్న మర్యాద మరి ఎడ్డులున్నది కన్న ఏనుగ రూపం ముందు చూద్దాయి, కన్న మన రూపం కూసుంటాయి, కన్న కొందేలు రూపం కనుకనే శ్రీశైల మల్లికార్జున సాగు పడి సామెకేమో శాంభవీరాని శాంభవీరాని శరణదుడు కన్నా తల్లి భవాని దేవి భవాని ముందు మా యాదవదాకు మూలాదేవత మూలాదేవత మందలో నా నెలకొన్న మవ్వ సౌడమ్మ దేవి సౌడమ్మ గంగా నీకు శరణు చేతు కళ్యాణమ్మా సాగేది గంగ తలకు పోసుకునేది గంగ, కుండలు పోసేది గంగ, కూరట్ల పోసేది గంగ, చక్ల చాండాల మాపే సత్యవీర గంగ దేవదానవ మానవ యోధాన యోధుల సమర్థ చరాచర ప్రాణకోట్ల మీరే ప్రాణాదన వేరా వర్షం పడుతున్నాయి, అనుముగా పంటలు పడుతున్నాయి, అనుముగా పంటలు పడుతున్నాయి, ప్రజల కష్టం తీరుతున్నది. అది కానీ అది పది అది కానీ అది పది ఆనందమూర్తి ముందు పుల్లలు నీరు
కట్టిన కారాకు డొల్లినట్టు నీ కర్మమే డొల్లునోయి. గుడి వంతులార కూర్చున్న పెద్దలారవో గుణవంతులారా, కథ చెప్పనేనంతవాడా కనకమండలాలే. శ్రీశైల పర్వతాల మల్లయ్యకు పరిసాగి మొక్కేమో. అమ్మా హరహర మాదేవా ఏల కుమారాజా, శంభో శంకర శరణయ్య మాదేవా. అమ్మ మొక్కిన భూదేవత మోడై భూమా, మొక్కిన భూదేవత మోక్షముని భూమా. అమ్మ తలచిన భూదేవత సూర్యుడ దండాము చంద్రుడ దండాము, సుఖలకు దండామే దెబ్బలకు దండామా. అయ్యో మాపాలి మల్లయ్యో కులగురు మీరయ్యా, అయ్యో తండ్రైన మల్లయ్యా తండ్రైన మల్లయ్యా, నీ పాదాన 10,000 దండాము. అయ్యో ఏగేరన వేడి ఎండి పిల్లన గోరి, అయ్యో మోగేరు దానాలకు పాదాన గజ్జాలకు, పాదాన గజ్జాలకు 10,000 దండాము. అయ్య దండము నారాయణ ద్వాపరమందున, అయ్యో కథలకు మల్లాయ మాకు దయదోసలు వివ్వరి, పచ్చపూస కూర్చున్నట్టు పదములు ఇవ్వారు, అయ్యి రాగాకు చెప్పినట్టు రాగాలు ఇవ్వారు. దండమే కోదండ విరమా. ఓహో ఆయన పూర్వకాలమందు శివలీల సంభూతుడైన వీరభద్రుడేనా, దక్ష యజ్ఞము ధ్వంసం చేసిన తరువాత వారి మేరమామ రాజ నరభూపతి గర్భవంశడానికి వారి చెల్లెలు సూరమహాదేవి గర్భవాసమందు మగపిల్లవాడై జన్మించినాడు. పుట్టింది సూరమ్మ కడుపులో పెరిగింది మాంకాళి సంకన అమ్మవారు మాంకాళి దేవి ఎంచి పెంచి 7 ఏళ్ల పిల్లవాడిని వేసి 1,00,000 మంద కాపలికి తెచ్చింది. ఆ 7 బోయిలతోటి గనక బీరయ్య 200 మంది ఉన్ని కంకన పళ్ళు, 200 మంది పత్తి కంకన పళ్ళు, 100 మంది నాదాయి బలగం తోటి గనక అటువంటి అన్నా తమ్ముడా బీరయ్య, తమ్ముడా బీరయ్య నీకు ఏమి కావాలేరా చిన్ని బీరయ్య, నా తోటి బీరయ్య. అన్నా బోగన్నా అన్నా బోగన్నా చిన్ని బోగన్నా గాగొర్రె పేరేమి నాకు చెప్పవే అన్నా బోగన్నా. తమ్ముడ బీరయ్యా రారా బీరయ్యా, అది పక్కలు కాలింది మరి కొర్రేరా తమ్ముడ బీరయ్యా. అన్నా పక్కలు గారింది బరిగొర్రె అన్నా బోగన్నో రారా బోగన్నా, ఈ గొర్రె పేరేమి నాకు చెప్పవే అన్నా బోగన్నా. తమ్ముడ బీరయ్యా రారా బీరయ్యా, అది ముఖ మీద గాలింది సుక్క గొర్రెనా తమ్ముడ బీరయ్యా. అన్నా ముఖము గాలింది సుక్క గొర్రె అన్నా బోగన్నా రారా బోగన్నా, గాసెట్టు పేరేమి నాకు చెప్పవే అన్నా బోగన్నా. తమ్ముడ బీరయ్యా రారా బీరయ్యా, ఇక బండకు పుట్టింది బండదు వీరా తమ్ముడ బీరయ్యా.
ఏమి ఈ ప్రకారంగా కనుకనేమి గురుడు వీరభద్రుడు గొర్రెల పేరు తెలుసుకున్నాడే ఐ సవలక్ష మందానమ్మో వీరయ్యా సవలంగా మందారేవి వీరయ్యా దేవుడు సవరించబట్టేనేవి రాజు వీరయ్యా పులి ఉన్న గుట్టల మీద గామందాకు దేవుడు పులి మేపుతాడు వీరయ్యా చేతుడున్న పుట్టల మీద గామందాకు దేవుడు తాగుతొట్టు పెడతారేవి వీరయ్యా ఈ ప్రకారంగా కనుకనేమి గురుడు వీరభద్రుడు సాగు సంపాదించుకుంటూ 16 ఏళ్ల వీరభద్రుడైనాడే బాలదానం చెయ్యబట్టే కరువుదానం చెయ్యబట్టే వీరయ్యా వీరయ్య చేసిన దానము ధర్మం పుణ్యం పూజలన్నీ ఒలుపల వైకుంఠం దాపల బ్రహ్మాండం నటనడు ఎన్నుకొండ కైలాసం ఏకాశీలాతర గంగమ్మ శిరమందు ఉన్నది గౌరీదేవ సంకలున్న 26 తిరుగుతున్న పట్టుకున్న మైదాటి మొదల ముందు పరందావుని మీద అది పూలవర్జం అయి గురువా వట్టేనా అమ్మ దక్షకుని బిడ్డానమ్మో దైత పార్వతి ఓ గంగాధరం ఓ గౌరి వల్లభం ఓ నీలకంఠం పాపం గురించా పుణ్యం గురించా పట్టవాడు వేల పూలవర్జం గురుతున్నదేవి నువ్వు పాటించి చూడారాదు దంగవయ్యా పాటించి చూడ ఏమి బామా బామా పార్వతమ్మ నీకు తెలియకుండా నా బామా ఏమి ఈ విషయం ఏమిటో నీకు తెలియకుండా నాకు తెలియకనే అడుగుతున్నా కదా అన్నంత లోపల బొల్లా శంకరుడు కనుకనేమి అందరాని చోట ఆకందుకున్నాడు ముందరాని చోట ముళ్ళందుకున్నాడు కనుక ఆకుపుటం పెట్టి కంటికి కాటిక పెట్టి కలియుగం అంతా కల్లా చూడవేనా కలియుగం అంతా కల్లా చూడవేనా? రామ పార్వతమ్మ అలనాడు సూరమ్మకు సంతానము లేనినాడు వీరభద్రుని రూపులు పడమార్చి కనుక అటువంటి కనుకనేమి సూరమ్మ గర్భవాసమునందు వేస్తే పుట్టింది సూరమ్మ కడుపులో పెరిగింది మాంకాల శంకర సభలక్షం అందరూ సంపాదించుకుంటూ బీద రైతులకు దానము చేస్తుంటే కనుక ఆ పిల్లవాడు కనుకనేమి మరి మందరు కాజతోడు కనుకనేమి పెళ్లి మీద పేవల లక్క మీద బుద్ధులున్నాయా మరి ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నామని అనుకుంటున్నాము. ఇంకా కొంచెం సమయం ఇస్తే ఇంకా కొంచెం బాగుండు. సంతోషం. ఈ గొప్ప అవకాశం మాకు ఇచ్చినటువంటి కాసిం సార్ గారికి, అదేవిధంగా మిగతా పెద్దలందరికీ కూడా మేము శిరస్సు వంచి 10 ఏళ్ల పద్ధతి బట్టి శనార్థులు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.